పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. గురువారము 13వ తేదీ 6వ నెల 2024 సంవత్సరము. పునీత పాదువాపురి స్మరణ. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం 41 నుంచి 46, మత్తాయి సువార్త 5వ అధ్యాయం 20 నుంచి 26 వచనములు. నేను ఇప్పుడు మీతో చెప్పినదేమనగా, తన సోదరునిపై కోపపడేవాడు తీర్పునకు ఊరేగును, తన సోదరుని అవమానపరచువాడు న్యాయ సభ ముందుకు వచ్చును, తన సోదరుని అవివేకి అని పిలిచినవాడు నరకాగ్నికి లోనగును. మత్తాయి సువార్త 5వ అధ్యాయం 22వ వాక్యం. ప్రియాదేవి బిడ్డారా, మన యొక్క జీవితంలో మన యొక్క ఇరుగు పొరుగు వారిపై, సోదరులపై ప్రేమ కలిగి ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు దేవుని యొక్క శాపానికి గురి కాకుండా కృపకు పాత్రలు అవుతామని వాక్యం సెలవిస్తుంది. వాక్యానుసారం జీవించడానికి ప్రయత్నాలు చేద్దాం. ప్రభు అయిన దేవాదేవుడు ఈ రాత్రంతా తన కృపలో మనందరిని ఆశీర్వదించి చక్కని విశ్రాంతిని ప్రసాదించి వేకువజామున మేల్కొనే భాగ్యాన్ని దయచేసిన త్రిత్వాయిక సర్వేశ్వరునికి స్తుతి స్తోత్రములు. ఈనాటి వాక్యముల ద్వారా భగవంతుడు ఈ రోజంతా మనందరినీ సకల కేడుల, ప్రమాదాల, పిచాచి తంత్రం నుండి సంరక్షించాలని, చేయబోయే ప్రతి పనిలో తోడుగా ఉండి ముందుకు నడిపించాలని, ప్రయాణంలో సురక్షితంగా గమ్యస్థానాలు చేర్చాలని, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థతను, వృద్ధ వయసులో వారికి అవశక్తిని, బలాన్ని దయచేయమని, మరణించిన ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదించమని, జన్మదినోత్సవాలు, వివాహ మహోత్సవాలు, ఇతర వేడుకలు జరుపుకున్న ప్రతి బిడ్డని దీవించాలని, కష్టం చేసుకున్న వారి తగిన ఫలితంతో ఆశీర్వదించమని, వివాహం నిమిత్తమై సిద్ధపడుతున్న వారిని దీవిస్తూ విడిపోయిన కుటుంబాలు కలిసి జీవించే భాగ్యం, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తిని భగవంతుడు ప్రసాదించమని, చక్కటి వాతావరణాన్ని, వర్షాలను కురిపిస్తూ పైరు పంటలు సమృద్ధిగా పండే భాగ్యాన్ని దయచేయమని, దేవుని యొక్క అనుగ్రహాల ద్వారా కథోలిక శ్రీ సభ దీవించబడాలని, ఎవరైతే యొక్క వాక్యాన్ని వింటున్నారో వారందరి కుటుంబాలు దైవ కృపానుగ్రహాలతో ఎల్లకాలం దీవించబడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ త్రిత్వాయిక సర్వేశ్వరుడి నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మదేవుడు ఈ రోజంతా తన కృపలో మనందరిని ఆశీర్వదించి నడిపించుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.